హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ సండే స్పెషల్ అయితే చేపల ఇగురు చేశాను. ఈ ఇగురు నేను నా స్టైల్లో ఏ విధంగా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం అయితే ఏమేమి ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. జీలకర్ర, ఆవాలు, లవంగాలు, గసగసాలు, మెంతులు, ఇంకా తోక మిరియాలు, దాల్చిన చెక్క ఉంటే విలాచి కూడా వేసుకోండి, స్టార్ అనాస్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ధనియాలు, వీటిని అయితే మనం వేయించుకోవాలి. ఫస్ట్ అయితే నేను ధనియాలు వేయించుతున్నాను. ధనియాలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను వీటిని వేయించాను. ధనియాలు కొంచెం వేగిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసి వేయించుతున్నాను. చూడండి, వీటిని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ మసాలాలు అయితే నేను వేయించి ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను. కొంచెం వీటిని చల్లారనిద్దాం. చల్లారించిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మనం పొడిని అయితే చేసుకుందాం, మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా వేయించుకున్న ఆనియన్ కూడా మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. ఈ ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా మనము కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్లా కాకపోయినా నార్మల్గా అయితే ఉండాలి. ఇలా కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత మనం అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందాం. ఆ తర్వాత టొమాటోస్ కూడా మనము ప్యూరీని అయితే చేసుకుందాము. ఈ ప్యూరీ కూడా మరీ మెత్తగా లేకపోయినా పర్లేదు, ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనము టమాటోస్, ఆనియన్ ఇంకా మసాలాలు అయితే పొడి చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం. తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసి ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకుందాం. ఆ తర్వాత మనము ఫిష్ని అయితే నీట్గా కడిగి కాసేపు ఆరబెట్టుకున్నాక ఈ విధంగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుందాము. నేనైతే ఇందులో 1 స్పూన్ కారము, ఇంకా 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా కావాలంటే మనం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కర్రీ చేసేటప్పుడు కొంచెం పసుపు వేయాలి. ఈ విధంగా ఈ మొత్తం ఫిషెస్కి అయితే పట్టేలాగా మనము మ్యారినేట్ చేసుకోవాలి. నాకైతే చికెన్, మటన్ కంటే కూడా ఈ ఫిష్ కర్రీనే చాలా ఇష్టము. ఫ్రై అయితే ఇంకా చెప్పలేనంత ఇష్టము. మీకు కూడా చికెన్, మటన్, ఫిష్ ఈ 3 కర్రీస్లో ఏ కర్రీ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మ్యారినేట్ చేసి ఫిష్ని అయితే మనం కాసేపు అయితే పక్కన పెట్టుకుందాము. ఆలోపు అయితే మనం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. నేను ఆల్మోస్ట్ 2.5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. మీ ఫిషెస్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సాజీరా, ఇంకా ఆవాలు, కొంచెం దాల్చిన చెక్క అయితే వేసాను. ఆ తర్వాత కర్రీ లీవ్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేలాగా అయితే మనం వేయించుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా అయితే మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఆ తర్వాత మనం సరిపడా పసుపు అయితే వేసుకోవాలి. ఫిష్ త్వరగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా ఐస్కి కూడా చాలా మంచిది, బ్రెయిన్కి కూడా చాలా మంచిది ఈ ఫిష్. వీక్లీ వన్స్ అయితే ఈ ఫిష్ అయితే ఖచ్చితంగా తినాల్సిందే. నెక్స్ట్ అయితే ఈ ఆయిల్లో మనము ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం ఆయిల్లో మంచిగా వేగాలి. ఇది పచ్చివాసన రాకుండా ఉంటే మనకి ఇది వేగిందని అర్థం. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అయితే ఇలా మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ అయితే వేగిపోయింది. ఇంకా నెక్స్ట్ టమాటా ప్యూరీని కూడా వేసుకుందాం. టమాటా ప్యూరీ కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్, టమాటో పేస్ట్లను అయితే మంచిగా ఈ విధంగా కలుపుతుండాలి. స్టవ్ని అయితే మనము హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అవి వేగిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా మసాలాలు, అయితే అవన్నీ ఆ పొడిని అయితే మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం ఇలా కలుపుతూ అయితే వేసుకోవాలి. ఈ
ఈ పొడి వేసిన తర్వాత మంచిగా వేగినాక మనం కారం అయితే వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఈ విధంగా మనం కారం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫిషెస్కి 1 స్పూన్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం సరిపడా కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. దీనిని ఉడికిన తర్వాత మనం ఇందులో గ్రేవీ కోసం అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం చింతపండు వేయొద్దు, వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి దీనిని మంచిగా. చూడండి, ఇది మాత్రం వాటర్లో మంచిగా వేగాలి. ఈ ఆనియన్ టమాటో ప్యూరీస్ మొత్తం మంచిగా బాయిల్ అవ్వాలి. నాకైతే చేపల ఇగురు కంటే పులుసే ఇష్టము. పులుసే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఇలా ట్రై చేశాను. మూత పెట్టుకొని అయితే మనం కాసేపు అయితే దీన్ని ఉడకనివ్వాలి. చూడండి, ఇలా అయితే మరుగుతుంది కదా. మరుగుతున్నప్పుడు అయితే మనం ఇందులో ఫిషెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు అయితే ఈ ఫిషెస్ని మనం ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా ఫిషెస్ని అయితే మనము స్లోగా వేసుకోవాలి. వేసుకొని ఎట్లా పడితే అట్లా కలపకూడదు. ఈ ఫిష్ని ఒక యాంగిల్లో ఒక డైరెక్షన్లో మాత్రమే కలపాలి. మనం ఫిషెస్ వేయగానే ఒకసారి మాత్రమే కలపాలి. తర్వాత వాటిని అలాగే వదిలేయాలి, ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా ఉడికించుకుందాము. పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా మనం జీలకర్ర వెల్లుల్లిని దంచినాం కదా కచ్చపచ్చగా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని వాటిని మంచిగా ఉడకనివ్వాలి. మమ్మీ అయితే ఫిష్ పులుసు చేసింది, కానీ నేను మాత్రం ఈ విధంగా పులుసు లేకుండా ఇగురు చేశాను. నాకు కాఫ్ ఉందని ఈ విధంగా చేశాను ఈ సండే మాత్రం. అందుకే నేను ఆ పులుసు తినకుండా ఇలా కాఫ్ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఇంకా మనం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, అవైతే మంచిగా ఉడికిపోయాయి ఫిషెస్. ఆయిల్ కూడా ఇలా పైకి వస్తుంది కదా. ఆ టైంలో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత అయితే మనం వేసుకున్న వాటర్ మొత్తం కొంచెం దగ్గరికి అయితే అయిపోతుంది. అలా అయిన తర్వాత మనము కొత్తిమీర అయితే వేసుకుందాం. ఈ కొత్తిమీరను అయితే లాస్ట్లో మనకు ఫిష్ కర్రీ మొత్తం అయింది అనుకున్నప్పుడు, ఆయిల్ పైకి వచ్చినప్పుడు అయితే మనం ఈ కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా మొత్తం ఇగురులాగా దగ్గరికి వచ్చింది కదా గ్రేవీ. టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కానీ పులుసే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీనికంటే కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.